హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. ఎదుటి వారి అందాన్ని వర్ణించేటప్పుడు చక్కని ముఖతీరు, చక్రాల్లాంటి కళ్ళు, ముత్యాల్లాంటి పళ్ళు అంటారు. ముత్యాలు తెల్లగా ఉంటాయనే భావనతో పళ్ళను కూడా తెల్లగా పోలుస్తారు. నిజంగా చూస్తే పళ్ళు తెల్లగా ఉండడం చిరునవ్వుకి మరింత ఆకర్షణ తీసుకొస్తుంది. అయితే సాధారణంగా పళ్ళు పసుపు రంగులో ఉండటం సహజం. టీ, కాఫీ, సిగరెట్ వంటి అలవాట్ల వల్ల పళ్ళు మరింత పచ్చబడతాయి. దీనివల్ల చిరునవ్వు అందం తగ్గిపోతుంది. దీనిని నివారించేందుకు పండితులు, వైద్యులు సూచించే సహజ మార్గాలు ఉన్నాయి. రోజు 2 పూటలా బ్రష్ చేయడం, ముఖ్యంగా ఉదయం డీప్ క్లీన్, రాత్రి పడుకునే ముందు మరోసారి బ్రష్ చేయడం చాలా ముఖ్యం. తిన్న తర్వాత, డ్రింక్స్ తాగిన తర్వాత బ్రష్ చేయడం పళ్ళు పసుపు కాకుండా కాపాడుతుంది. అయితే యాసిడిక్ ఫుడ్స్ లేదా డ్రింక్స్ తీసుకున్న వెంటనే బ్రష్ చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దంత ఆరోగ్యం కోసం సరైన టూత్ పేస్ట్ ఎంచుకోవడం కూడా అవసరం. దీనికి డెంటిస్ట్ సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఆయిల్ పుల్లింగ్ కూడా సహజమైన పద్ధతిలో ఒకటి. కొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా సన్ఫ్లవర్ ఆయిల్తో ఇది చేయవచ్చు. ఇది నోటిలో బ్యాక్టీరియా తగ్గించి పళ్ళను శుభ్రంగా ఉంచుతుంది. అదేవిధంగా బేకింగ్ సోడాను నీటితో కలిపి వారానికి ఒకసారి పేస్ట్లా వాడితే పళ్ళు తెల్లగా మారుతాయి. అరటిపండు, నారింజ, నిమ్మ తొక్కలు దంతాలపై రుద్దడం కూడా సహజమైన పద్ధతులుగా చెప్పబడతాయి. వీటిలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల పళ్ళపై మచ్చలు తొలగుతాయి. అయితే దంతాలు సున్నితంగా ఉండేవారు వీటిని వాడకపోవడం మంచిదని సూచిస్తున్నారు. అన్ని సహజ పద్ధతులు ఫలితం ఇవ్వకపోతే మాత్రం ప్రొఫెషనల్ డెంటిస్ట్లను సంప్రదించడం అవసరం. వారు పళ్ళ సమస్య ఏదైనా ఉంటే దానికి సరైన పరిష్కారం సూచిస్తారు. కొన్నిసార్లు ఇంప్లాంట్స్ వంటి చికిత్సలు కూడా అవసరం కావచ్చు. సో చూసారు కదా, మీ పళ్ళని మీరు సంరక్షితంగా పెట్టుకోవాలంటే మీ నియర్ బై డాక్టర్ని కలవండి. అలాగే మీరు కూడా ఇంట్లో మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.